దేశాల మేరకు వీళ్ళు మాట్లాడతారు అక్కడ. ఇది 4 చోట్ల ఉంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అంటే ఈ 4వది ఇప్పుడు రావాలి. ఇకపోతే తెలంగాణ మున్సిపాలిటీల్లో మొన్న ఎన్నికల్లో ఎక్కడ 1-2 చోట్ల వచ్చింది కాబట్టి ఒకటి ముద్ర వచ్చింది. కార్పొరేషన్లో నాకు రావాలి. మొన్న కార్పొరేషన్లు అన్నీ అయిపోయినాయి, హైదరాబాద్ ఒకటే కదా మిగిలింది. దాంట్లో అంటే హైదరాబాద్ ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఏదో చేస్తున్నారు కదా, అది 3ో 4ో చేస్తారంటున్నారు. అక్కడ దాంట్లో నా ఉనికి కావాలి, అది నేను ఆవేశంగా చేస్తే అది బీజేపీ వాళ్ళు సచ్చినట్టు నాతో పొత్తు పెట్టుకుంటారు, లేదా నా ఆవేశం కారణంగా నాకు వస్తారు ఓటర్లు, మన ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వస్తారు అన్నది ఆయన ఆలోచన లాగా కనబడుతుంది. ఈ టెంప్టేషన్ కనుక సక్సెస్ అయితే రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ కి 2028 ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. అంటే రికగ్నైజేషన్ తనకి అక్కడ. ఇక్కడ దమ్కి రేవంత్ కా, కాంగ్రెస్ కా, లేదంటే బీజేపీకా? ఇక్కడ ఆయన నేను ఎవ్వడికి భయపడను, నాకు ఎవడైనా ఆఫ్టర్ ఆల్ అంటారు. జగన్ విషయంలో తిడతారు, రాజశేఖర్ రెడ్డి విషయంలో తిడతారు. వాళ్ళనే తిడితే నేను చాలా వీరుణ్ణి కదా అని ఆయన ఫీల్ అవుతారు. కేసీఆర్ జోలికి వెళ్ళడానికి భయం, చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళడానికి భయం. అలాగే ఏది ఇంతకుముందు ఈవెన్ 2023లో 2018లో వివేదించినప్పుడు కూడా లోకేష్ని తిట్టారు కానీ చంద్రబాబును పొగుడుతూ వచ్చారు ఆ రోజున. ఇప్పుడు నిన్న అంతే, అద్దంకి దయాకర్ గురించి, పొన్నం ప్రభాకర్ గురించి, అనిరుద్ధ్ రెడ్డి గురించి, వీరేశం గురించి